వెల్కమ్ అండి. ఇంకో లీడ్ కోడ్ ప్రాబ్లం చూద్దాము. దిస్ ఇస్ 1281 ఈజీ డిఫికల్టీ లెవెల్. సబ్ట్రాక్ట్ ద ప్రొడక్ట్ అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ అన్ ఇంటిజర్. ఓకే, చూద్దామండి. ఏంటో ప్రాబ్లం ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. గివెన్ అన్ ఇంటిజర్ నంబర్ ఎన్ అనే ఇంటిజర్ ఇచ్చారండి మనకి. ఓకే, అంటే ఫ్లోటింగ్ పాయింట్ కాదు, డెసిమల్ పాయింట్స్. రిటర్న్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అండ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్. ఓకేనండి, ఇంట్రెస్టింగ్ అండి. 234 ఇచ్చారు. మనం ఏం చేయాలంటే 2 + 3 + 4 సమ్ 9, 2 × 3 × 4 ప్రొడక్ట్ 24, 24 - 9 15. ఇదండి అవుట్పుట్. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్స్ అని ఇచ్చామో చూద్దాం. ఓకే, పెద్ద నెంబర్స్కి కూడా ఇది అప్లికబుల్. కన్స్ట్రెయింట్స్ ఏంటండి? 1 నుంచి, ఓకే ఇట్స్ నాట్ ఫ్రమ్ 0, 1 నుంచి ద నెంబర్ కెన్ గో అప్ టు 10⁵ అంటే ల్యాక్ అండి. 1 lakh వరకు, 1 lakh వరకు వెళ్ళొచ్చు. ఓకే, ఇట్స్ నాట్ ఫిక్స్డ్ నెంబర్, 3 digits 4 digits కాదు. ఇట్ కెన్ గో అప్ టిల్ 6 digits అనమాట. 1 lakh. ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దామండి. క్విక్గా ఒకసారి ఐడియల్కి వెళ్తాను నేను. ఐడియల్ సార్ పైథాన్ డిఫాల్ట్ ఐడి. సో మాడ్యులస్ ఆపరేటర్ గురించి క్విక్గా ఒకసారి రివిజన్ చేసే దానికంటే ముందర కూడా ఈ ప్రాబ్లం ఒకసారి డిస్కస్ చేద్దామండి. మనం స్ట్రింగ్స్లో అయితే ఎలా చేస్తామండి? రైట్, ఎస్ అనే స్ట్రింగ్ ఉంది నా దగ్గర. సో మనం ఏమైనా ఎస్ ఆఫ్ ఐ ఈక్వల్స్ అనుకుని ఐ వాల్యూస్ లూప్ చేసుకుంటూ వెళ్తే స్ట్రింగ్లో ప్రతి క్యారెక్టర్ వచ్చేది కదా. అలా ఇక్కడ చేయొచ్చా మనం? డూ యూ థింక్ ఇట్ విల్ వర్క్? యు ఆర్ రైట్, అది వర్క్ అవుదండి. ఎందుకంటే నెంబర్స్ ఆర్ నాట్ అరేస్. ఓకే, ఇవి ఇంట్స్ అండ్ ఫ్లోట్స్, ఇంటిజర్స్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. ఓకే, మనకి ఆ ఆప్షన్ వర్క్ అవుదండి. సో అందుకని నెంబర్స్కి స్పెషల్ మెథడ్ ఉందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు సి ప్రోగ్రామింగ్ చేస్తుంటే దాంట్లో కూడా చూసుంటారు. చాలా కామన్ ప్రాబ్లం. ఇది ఎగ్జామ్స్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నెంబర్స్ని యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్గా స్ప్లిట్ చేయడం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇది స్ట్రింగ్ ఎలిమెంట్స్ యాక్సెస్ చేసినట్టుగా. దీన్ని బై డిఫాల్ట్ 2 steps చేస్తారండి. ఫస్ట్ వన్ మాడ్యులస్ ఆపరేటర్. ఓకే, మీకు ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు దీని గురించి చెప్పాను స్పెసిఫిక్గా. దీని మీద ఎగ్జాంపుల్ కూడా చూస్తామని చెప్పాను. ఇదేనండి ఆ ఎగ్జాంపుల్. మాడ్యులస్ ఆపరేటర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మాడ్యులస్ ఆపరేటర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 203 అనే నెంబర్ ఉంటే దాన్ని మాడ్యులస్ ఆపరేటర్ 10 అంటే 10తో 203ని 10తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ వాల్యూ దానికి రిజల్ట్ అండి. రైట్, సో ఆ ఆన్సర్కి 3. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ గివ్ క్విక్ ఎగ్జాంపుల్. ప్రింట్ 203 modulo 10 అంటే ఏమొస్తుందండి? ద ఆన్సర్ విల్ బి 3. సరే, ఇట్స్ 3. విల్ గో బ్యాక్. సిమిలర్లీ ఇంకొక కీ పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ ద మాడ్యులో ఆపరేటర్ న్యూమరేటర్ అంటే ఫస్ట్ వాల్యూ మీకు అర్థమవుతుంది కదా. ఇది కనుక డివైడ్ చేసే మాడ్యులో ఆపరేటర్ కింద వాల్యూ కంటే తక్కువ ఉంటే ఇట్ విల్ జస్ట్ రిటర్న్ ద సేమ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు 3 modulo 10 అంటే డౌట్ రావచ్చు కదా, ఏం రిమైండర్ ఏమి ఉండదు కదా. అప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది అన్న టైంలో ఇఫ్ యూ రన్ దిస్ ఇట్ విల్ రిటర్న్ ద సేమ్ వాల్యూ. ఓకే, 3నే రిటర్న్ చేస్తుంది. సో ఇట్ విల్ వర్క్ ఈవెన్ వెన్ ద ఆపరాండ్ అండ్ ది ఆపరేటర్ ఆర్ స్మాలర్ అండ్ బిగ్గర్ ఆల్టర్నేటివ్లీ. ఓకే, ఇదండి మెయిన్ థింగ్. సో 2 steps ఉన్నాయి. మనం ఈ నెంబర్ని ట్రావర్స్ చేయాలంటే, నెంబర్ని ఒక్కొక్క యూనిట్స్ అండ్ హండ్రెడ్స్ని తీసుకెళ్ళాలంటే స్టెప్ 1 మాడ్యులస్ ఆపరేటర్. రైట్, ఫస్ట్ స్టెప్ ఇది. అండ్ modulo 10 బై డిఫాల్ట్, ఎందుకంటే మనం డెసిమల్ సిస్టమ్ కదంటే మనం యూజ్ చేసేది. సో n modulo 10 ఫస్ట్ స్టెప్. స్టెప్ 2 ఏం చేస్తామంటే n డివైడెడ్ బై 10. ఇదే ఈ 2 steps మొత్తం మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇందాక చూసాం మనం 203ని మాడ్యులో ఆపరేటర్ 10 అంటే ఏమొచ్చిందండి వాల్యూ? 3. రైట్, దీన్ని 203/10 అంటే ఏమొస్తుందండి? ఇంటిజర్స్ కాబట్టి మనకి ఇట్ విల్ కమ్ యాస్ 20 కదా. 20.3 వస్తుంది. ఇంటిజర్ కాబట్టి 0.3 తీసుకోమన్నాం. ఇట్ ఈస్ 20. 20 modulo 10 ఏమవుతుందండి? ఇట్ బికమ్స్ 0. రైట్, చూసారా, సెకండ్ వాల్యూ కూడా వచ్చేసింది ఇప్పుడు. దీని తర్వాత 20/10. రైట్, అంటే 2 అయిపోయింది. 2 modulo 10 అంటే ఇట్ రిటర్న్స్ 2. సో చూసారా, మనకి 203ని ఒక్కొక్క ఐటమ్ వారీగా మనం యాక్సెస్ చేయగలిగాం. ఇప్పుడు ఏముందండి, ఈ నెంబర్స్ని స్టోర్ చేసుకుని వేరియబుల్లో యాడ్ చేస్తే సమ్, రైట్, మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్. ఆ రెండింటి డిఫరెన్సే మనం రిటర్న్
రిజల్ట్గా చేయాలి. క్లియరా? సింపుల్గా ఉందా? ఈ స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి బాగా, ఎందుకంటే ఇది కామన్, ఇది చాలా కామన్. ఈ నెంబర్స్ వస్తే ఇది ఒకటేనండి వే, దెర్ ఇస్ నో అదర్ వే ఇండివిజువల్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి. ఇలాగే మాడ్యులో ఆపరేటర్ రన్ చేయాలి, తర్వాత దాన్ని డివైడ్ చేయాలి బై 10, రైట్? మాడ్యులో ఆపరేటర్ విత్ 10 డివైడ్ బై 10. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇక్కడ మనం లూప్ ఎలా చేస్తామండి? ఇందాక 203 ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి 3 digits కాబట్టి 3 times ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 3 అని తీసుకుంటే సరిపోతుందా? ఓకే, ఈ ఎగ్జాంపుల్కి వర్క్ అవుతుంది. నేను 4 digit నెంబర్ ఇచ్చానండి, నెక్స్ట్ 4421 అక్కడ ప్రాబ్లంలో ఇచ్చారు. దానికి అప్పుడు ఏం చేస్తామండి? రైట్, మన సొల్యూషన్ అనేది జనరిక్గా ఉండాలి, అన్ని నెంబర్స్కి వర్క్ అవ్వాలి కదా. ఒక్కొక్క ఎగ్జాంపుల్కి మార్చుకుంటే వెళ్ళిపోతే అది హార్డ్ కోడింగ్ చేసినట్టే, దానివల్ల అడ్వాంటేజ్ లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కాదండి, ఒక 1 lakh ఇచ్చారు మనకి నెంబర్, దానికి ఏం చేస్తామండి 6 అలా చేయలేం కదా. సో ఇలాంటి సినారియోస్లో ఫార్ లూప్ వాడలేం మనం. ఫార్ లూప్ ఎప్పుడు వాడతామని మనం డిస్కస్ చేసాం, లూప్స్ కాన్సెప్ట్ చూసుకున్నప్పుడు. ఫార్ లూప్ ఎప్పుడు వాడతాం, వైల్ లూప్ ఎప్పుడు వాడతామని డిస్కస్ చేసినప్పుడు ఫార్ లూప్ వాడేది నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్, ఎన్నిసార్లు క్లియర్గా తెలిస్తే మనకి ముందరే అప్పుడు ఫార్ లూప్ వాడతామండి మనం. ఫార్ లూప్లో లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ కానీ, రేంజ్ ఆఫ్ 10 అని కానీ ఇలా క్లియర్గా మనకు తెలిసి ఉంటుంది ఎన్నిసార్లు రన్ చేయాలి, అప్పుడు ఫార్ లూప్ వాడతాం. ఎప్పుడైతే కండిషన్ బట్టి సాటిస్ఫై అవ్వాలో, లూప్ ఎగ్జిట్ అవ్వాలో, అలాంటి సినారియోస్లో మనం వైల్ లూప్ వాడతామండి. ఓకే, వైల్ ఎప్పుడు వాడతాం? వెన్ వీఆర్ నాట్ క్లియర్ ఆన్ హౌ మెనీ టైమ్స్ వీ వాంట్ టు రన్ ద లూప్. అది ప్రోగ్రామాటిక్గా మనం ఎగ్జిట్ అవుతాం ఆ లూప్ నుంచి. ఓకేనా? సో ఇలాంటి కేసులో ఏమంటామండి, వైల్ n గ్రేటర్ దెన్ 0 అని చెప్పి ఈ మాడ్యులో ఆపరేటర్ ఒకసారి, డివిజన్ ఆపరేటర్ ఒకసారి చేసి వచ్చే రిజల్ట్స్ని స్టోర్ చేసుకొని సమ్ అండ్ ప్రొడక్ట్ చేసి డిఫరెన్స్ చేస్తాం. ఓకేనా? ఇంకా కోడ్ రాస్తాను, కోడ్ రాసాక మీకు ఒక్కసారి వాక్ త్రూ చేసి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. మనం కోడ్ ఎడిటర్లోకి వెళ్ళిపోదామా? ఓకే ఫైన్, వీళ్ళు సబ్ట్రాక్ట్ ప్రొడక్ట్ అండ్ సమ్, ఓకే డెఫినేషన్ ఇచ్చారండి. n అనే ఇంటిజర్ మనకి ఇస్తున్నారు. మనం ఇక్కడ ఒక 3 వేరియబుల్స్ తీసుకోవాలి, కొత్త వేరియబుల్స్. ఫస్ట్ ఏంటండి, డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మనం యూనిట్స్ డిజిట్ కావాలి, టెన్స్ డిజిట్ కావాలి, హండ్రెడ్స్ డిజిట్ అలా కావాలి కదా, దాన్ని స్టోర్ చేసుకోవడానికి డిజిట్స్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాం. ఇంకో వేరియబుల్ ఏం కావాలంటే మనకి సమ్ ఆఫ్ ది డిజిట్స్ కావాలి కదా, సమ్ అండర్ స్కోర్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? సమ్ ఆఫ్ ది డిజిట్స్ కాకుండా ఇంకేం కావాలండి, ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్. ఇది ఇనిషియలైజ్ చేస్తున్నప్పుడు ఇది మట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇది 0 కాదండి, ఇనిషియలైజేషన్ 1తో అవ్వాలి. ఎప్పుడైనా మీరు ప్రొడక్ట్ తీసుకుంటే, ఎందుకు అంటే మల్టిప్లై, ఇప్పుడు 0 తీసుకున్నాం అనుకోండి, వచ్చిన నెంబర్ ఏం వచ్చినా సరే 203లో 3 వస్తే ఇట్ విల్ బికమ్ 0 కదా. 0 into 3, ఎనీథింగ్ ఈజ్ టు 0 is 0 ప్రైమరీగా. సో ఈ ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ అనేది వర్క్ అవ్వదు మనకి. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ కన్సిడర్, ఎప్పుడైనా మీరు ప్రొడక్ట్ డిజిట్ అనే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్ హాస్ బి ఆల్వేస్ 1. ఓకే, ఇది కీ పార్ట్. ఓకేనండి, ఇప్పుడు వైల్ n ఈస్ గ్రేటర్ దెన్ 0, ఓకే, n 0 కంటే గ్రేటర్ అయితే ఏమంటున్నామండి, డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులో 10. ఓకే, డిజిట్స్ని తీసుకో, ఫర్ ఎగ్జాంపుల్ 203నే తీసుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులో 3. సో డిజిట్స్ వాల్యూ విల్ బి 3 నౌ. ఏమంటున్నాను అప్పుడు, సమ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ డిజిట్స్ ప్లస్ డిజిట్స్. ఓకే, ఏం చేస్తానండి, వచ్చిన 3ని సమ్ డిజిట్ అనే వేరియబుల్కి యాడ్ చేస్తాను. ఇనిషియల్గా 0 ఉంది, ఇట్ విల్ బికమ్ 3 ఆఫ్టర్ దిస్. సిమిలర్గా prod digits is equal to prod digits star digits. prod digits కూడా వచ్చిన డిజిట్స్ని మల్టిప్లై చేస్తున్నాను, 1 కాబట్టి ఇట్ విల్ బికమ్ 1 into 3. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామండి, ఏం చేయాలి, n వాల్యూని n/10 చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు n/10. ఓకేనండి, ఇది n గ్రేటర్ దెన్ 0 వరకు ఈ లూప్ కంటిన్యూ రన్ అవ్వాలి. లూప్ అయిపోయాక ఏం చేయాలంటే, లూప్ బయటకు వచ్చాక మనల్ని ఏం అడుగుతున్నారు, రిటర్న్
సారీ, వాళ్ళు అడిగేది ఏంటి మనకి, ప్రాడ్ ఆఫ్ డిజిట్స్ మైనస్ సమ్ డిజిట్స్, అదే కదా అడిగింది. డిఫరెన్స్, సబ్ట్రాక్ట్ ప్రొడక్ట్ అండ్ సమ్. ప్రాడ్ ఆఫ్ డిజిట్స్ మైనస్ సమ్ ఆఫ్ డిజిట్స్, దీన్ని మనం రిటర్న్ చేస్తే దట్ విల్ సాల్వ్ అవర్ క్వశ్చన్. ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మనకి. డిజిట్స్ 0గా తీసుకున్నాం, సమ్ ఆఫ్ డిజిట్స్, ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ 1 వైల్ n గ్రేటర్ దెన్ 0, డిజిట్స్ మాడ్యులో ఆపరేటర్ చేస్తున్నాము, సమ్ డిజిట్స్ స్టోర్ చేస్తున్నాము, ప్రోడక్ట్ డిజిట్స్లో కూడా వీఆర్ స్టోరింగ్ ఇట్ అగైన్ జస్ట్ ఫర్ కొంచెం రీడబిలిటీ. n/10 చేస్తున్నాము, డివైడ్ చేస్తున్నాము. ఓకే అండి, లుక్స్ గుడ్ టు మీ. ఐ విల్ రన్ ద కోడ్. రాంగ్ ఆన్సర్. ఓకేనండి, ఎర్రర్ ఎందుకు వచ్చిందో నేను ఐడెంటిఫై చేశాను. సింపుల్ అండి, మనం పైథాన్లో డిస్కస్ చేసుకున్నాం కదా డేటా టైప్స్ గురించి చూసినప్పుడు. ఇది మనం నెంబర్ని ఫ్లోర్ డివైడ్ చేయాలి, ఎన్ని ఫ్లోర్ డివైడ్ చేయాలంటే రెండు ఈ స్లాషెస్ వాడాలండి, సింగిల్ స్లాష్ కాదు. సింగిల్ స్లాష్ వాడితే పైథాన్ డేటా టైప్ స్పెషాలిటీ వల్ల అది ఇంటిజర్ని కూడా బై 10 చేస్తే అది ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. n బికమ్స్ ఎ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఓకే, దాన్ని ఫ్లోర్ డివైడ్ చేయాలి. పక్కన కూడా రాస్తాను మనకి విత్ కామెంట్స్ రాసి, ఫ్లోర్ డివిజన్. ఓకే, ఇది కూడా నేను ఇందాక మామూలు సమ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ డిజిట్స్ ప్లస్ డిజిట్స్ని షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. ఇప్పుడు సమ్ డిజిట్స్ ప్లస్ ఈక్వల్ టు డిజిట్స్ అంటే సమ్ డిజిట్స్ని ఈ డిజిట్స్ వాల్యూకి యాడ్ చేసి సమ్ డిజిట్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేయమని. ఓకే, ప్రోడక్ట్ డిజిట్స్ని సేమ్ థింగ్, ప్రోడక్ట్ డిజిట్స్ అనే నెంబర్ డిజిట్స్తో మల్టిప్లై చేసి ప్రోడక్ట్ డిజిట్స్ అనే వాల్యూలో వేరియబుల్లో స్టోర్ చేయమని. ఓకే, ఇదండి ఫ్లోర్ డివైడ్ చేస్తే ఇట్స్ రన్నింగ్ ఫైన్. రన్ కోడ్ చేద్దాం ఇంకొకసారి జస్ట్ బీ క్లియర్. ఓకే, ఇట్స్ రన్నింగ్ నౌ. ఎక్స్ట్రా example test cases to kuda run ayindi. I'll just submit it. Okay, we'll see. I'm feeling confident now. Okay, it got accepted. The read to microseconds faster than 52.77% of Python submissions, which is great. ఓకేనండి, ఇది ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్టుకైతే కొంచెం కొత్తగా ఉంటుంది. ఈ ప్రోగ్రామింగ్ లాజిక్ కొంచెం ఒకసారి అర్థం చేసుకోవాలి, ఎలా యాక్సెస్ చేసాం యూనిట్స్ అనేది. ఇది ఒక్క కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఒకసారి ఎక్సెల్లో మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్ లాస్ట్ టైం. మీకు కనుక అర్థమైపోతే యూ కెన్ స్టాప్ దిస్ వీడియో, లేకపోతే ఇట్ ఈస్ ఫైన్. ఒక్కసారి ఈ లూప్ ఫాలో అవ్వండి నాతో పాటు. ఓకే, ఓకేనండి, N243 అని తీసుకున్నాం. ఓకే, డిజిట్ని 3 వేరియబుల్స్ తీసుకున్నామండి స్టార్టింగ్ మనం. డిజిట్, సమ్ ఆఫ్ డిజిట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్. రైట్, డిజిట్ అనే వాల్యూని వేరియబుల్ని 0తో పెట్టాం, సమ్ ఆఫ్ డిజిట్స్ 0 అన్నాం, ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ మటుకి 1 అన్నాం. ఎందుకంటే ఇఫ్ ఇట్ బికమ్ 0, దాని తర్వాత చేసే మల్టిప్లికేషన్స్ ఏ నెంబర్ వచ్చినా కూడా ఈ వాల్యూ విల్ ఆల్వేస్ బి 0 కదా. సో ఇట్ హ్యాస్ బి టేకెన్ as 1. సో ఫస్ట్ ఆపరేషన్ ఏమంటున్నామండి, మనం కామన్గా చేయాల్సింది వైల్ n గ్రేటర్ దెన్ 0. ఇది లూప్ అండి మనకి. ఇది n వాల్యూస్ 0 కంటే ఎక్కువ ఉన్నంతసేపు ఈ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, దీంట్లో ఇన్ఫినిట్ లూప్కి రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నెంబర్ కానీ కండిషన్ తప్పిస్తే Ctrl+C ఎగ్జిట్ అవ్వచ్చు మీరు. ఓకే, Ctrl+C గుర్తుపెట్టుకోండి, దాన్ని కీబోర్డ్ ఇంటరప్ట్ అంటాం మనం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నాకు ఇది బాగా స్టార్టింగ్లో ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా ఇన్ఫినిట్ లూప్ రన్స్ ఉండేవి. అప్పుడు ఇన్స్ట్రక్టర్ వెనకాల కానీ ల్యాబ్ అటెండెంట్ ఆయన దగ్గర కానీ వెళ్ళి ఇవన్నీ టెర్మినేట్ చేయాల్సి వచ్చేది, అవన్నీ అడిగేవాళ్ళం అప్పుడు. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనండి, ఇనిషియల్లీ డిజిట్ వాల్యూ ఇస్ 0. ఓకే, ఎందుకంటే ఇక్కడ డిజిట్ 0 అని తీసుకున్నాము. సో 243, రైట్, 243 modulo 10 while n greater than 0, n is currently 243, it's greater than 0, 243 modulo 10. ఓకే, modulo 10 అంటే ఎంత అయిందండి, ఇట్ బికమ్స్ 3. రైట్, డిజిట్ వాల్యూని 3గా అప్డేట్ చేస్తున్నాం, డిజిట్ బికమ్స్ 3. డిజిట్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమన్నామండి,
కోడ్లో చూస్తే సారీ నాట్ హియర్, ఈ మాడ్యులో ఆపరేటర్ ద్వారా ఏం చేసామండి, సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ డిజిట్స్. సో ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ని 0 ప్లస్ డిజిట్ అనే వాల్యూని యాడ్ చేస్తాం. సో ఇది ఇట్ బికమ్స్ 3. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ని ఏమంటున్నాం అంటే ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ ఇస్ ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ డిజిట్స్. సో దీన్ని 1 అన్నాం కాబట్టి 1 ఇంటూ 3. సో ఇట్ బికమ్స్ 3. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ ఏంటండి, n ఫ్లోర్ డివైడ్ 10. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు n ఫ్లోర్ డివైడ్ 10. n వాల్యూ ఎంత అండి, 243. 243 డివైడెడ్ బై 10 అంటే ఇట్ బికమ్ 24, రైట్. n బికమ్స్ 24. మనం ఇందాక చేసినప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇట్ వాస్ బికమింగ్ 24.3. దానివల్ల నెక్స్ట్ ఇవన్నీ ఆపరేషన్స్ అవన్నీ కూడా మనకి ఫెయిల్ అవుతాయి, అంటే రిమైండర్స్ కూడా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ వెళ్ళిపోయి ఇట్ గేవ్ అన్ ఇష్యూ. సో ఇది ఫ్లోర్ డివైడ్ చేయడం వల్ల డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ని ఇగ్నోర్ చేస్తున్నాం ఫ్లోర్ డివిజన్. ఓకే, n బికెమ్ 24 అండి. ఇప్పుడు మళ్ళీ వై n ఈస్ గ్రేటర్ దెన్ 0, 24 ఇస్ గ్రేటర్ దెన్ 0, రైట్. 24 మాడ్యులో 10 ఎంత అండి వాల్యూ, రిమైండర్ ఎంత వస్తుంది, 4. సో డిజిట్ ఇస్ నౌ 4 కదా, digit becomes 4. So sum of digits next step ఏమంటున్నాం, sum of digits is equal to sum of digits plus digits. Sum of digits ఎగ్జిస్టింగ్ ఏ వాల్యూ ఉంది 3, దీనికి డిజిట్ని యాడ్ చేస్తే 3 + 4 7. ఓకే, సిమిలర్లీ ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ ఏమంటున్నాం అంటే ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ డిజిట్స్. ఆల్రెడీ 3 ఉంది, 3 × 4 12, రైట్. దీని తర్వాత ఏం చేస్తున్నాం అంటే 24 డివైడెడ్ బై 10. ఓకే, ఎంత అండి దాని వాల్యూ, ఇప్పుడు 4 డివైడ్ చేశాక n బికమ్స్ 2, రైట్. 2 గ్రేటర్ దెన్ 0 కదా. సో వీ విల్ డూ వన్ మోర్ టైం. 2 మాడ్యులో 10 ఇందాక చూపించాను కదండి, మన మాడ్యులో ఆపరేటర్ ఇక్కడ చూసినప్పుడు మాడ్యులో ఆపరేటర్ కనుక సింగిల్ డిజిట్ మాడ్యులో న్యూమరేటర్ డినామినేటర్ కంటే చిన్నదైతే ఇట్ విల్ రిటర్న్ ద సేమ్ వాల్యూ. ఓకే, సో డిజిట్ ఎంత అవుతుంది, డిజిట్ బికమ్స్ 2. ఓకే, రైట్. సమ్ ఆఫ్ డిజిట్స్ 7 + 2 9. ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ 2 × 12 12 × 2 24. ఓకే, రైట్, అది ఫైన్. తర్వాత ఏమవుతుందండి, ఇది 2 అవుతుంది, రైట్. n/10 అంటే 2/10. 2/10 ఏమవుతుందండి, 0.2. 0.2ని ఫ్లోరింగ్ డివిజన్ చేసాం కాబట్టి n బికమ్స్ 0. బై n గ్రేటర్ దెన్ 0 అండి కండిషన్ ఇది. n గ్రేటర్ దెన్ 0నా కాదు. సో దిస్ కండిషన్ ఫెయిల్డ్. సో మనం ఇక్కడ చూసినైతే సమ్ ఆఫ్ డిజిట్స్ వేరియబుల్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఇట్ హాస్ బికమ్ 9. ప్రొడక్ట్ డిజిట్స్ వేరియబుల్లో మనం మల్టిప్లై చేసి వెళ్ళాం కాబట్టి 24. వాళ్ళు అడిగిన ప్రాబ్లం ప్రకారం డిఫరెన్స్ బిట్వీన్ సమ్ అండ్ ప్రొడక్ట్ అడిగారు కాబట్టి వీటన్నిటికీ డిఫరెన్స్ చేశారండి, ఈ మైనస్ డి ఇట్ ఇస్ 15 రిజల్ట్ని మనం రిటర్న్ చేశాము. సో దిస్ బికేమ్ కరెక్ట్ అనమాట. అదండి ఈ ప్రాబ్లం సొల్యూషన్. కొత్తగా ఉండొచ్చు, ఫస్ట్ టైం చేస్తే ఇది ప్రోగ్రామింగ్ అంటే ఈ మాడ్యులో అండ్ డివిజన్ ఆపరేటర్ చేస్తే, బట్ మీరు ఒక 2-3 సార్లు చేస్తే ఇట్ విల్ గెట్ వెరీ కామన్ టు యూ. ఇది ఎగ్జామ్స్లో డెఫినెట్గా అడుగుతాను. మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే కనుక మీరు సి ప్రోగ్రామింగ్లో కానీ ఎక్కడైనా సరే ఇది డెఫినెట్గా ఉంటుంది. నెంబర్స్ని ఎలా ఎలిమెంట్ వైజ్ లేదా యూనిట్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ వైజ్ ఎలా యాక్సెస్ చేయాలనేది దిస్ ఇస్ ద ఓన్లీ వే. ఓకే, ఇది కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ హోప్ దిస్ వాస్ యూస్ఫుల్. మీరు ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ న్యూ. మీకు కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.